హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బుడంకాయలతో ఆవకాయ తయారు చేసిందమ్మ. చాలా టేస్టీగా ఉంది. బుడంకాయలు శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ నీడలో ఆరపెట్టాలి. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. నేను 2 kgs బుడంకాయలు తీసుకున్నాను. 1/2 కప్పు సాల్టు, 1 కప్పు కారం, పచ్చికారం అండి ఇది, 2 స్పూన్స్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వెల్లుల్లి పేస్టు. ఇది 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బుడంకాయ ముక్కలను కూడా వేసుకుని కలుపుకుందాము. ఇలా ముక్కలకి కారం పట్టేంత వరకు కలుపుకొని ఆ తరువాత పల్లి ఆయిల్ వేసుకుని కలుపుకుందాము. వేరుశనగ నూనె పోసి కలుపుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. 1/2 kg పడుతుంది వేరుశనగ నూనె. అంతేనండి. దీన్ని 1 డే తర్వాత మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇప్పుడైనా వేసుకుని తినవచ్చు. చాలా బాగుంటుంది ఈ బుడంకాయ ఆవకాయ. ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందాము. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. అలా మూత పెట్టేసి ఉంచుకుంటే 1 మంత్